హ్యాపీ హోలీ వచ్చింది, రంగులు బాగా గుప్పుకున్నాం, కట్టెలతోటి కొట్టుకున్నాం, గుట్లను పాయింట్ల పలగొట్టుకున్నాం. అది నేను చేస్తా. వెల్కమ్ చెప్పవా? హాయ్ వెల్కమ్. అరే నువ్వేం చెప్తారా? రోజు చెప్పేది నేనే కదా. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా బొంగులో షో. ఈరోజు మనం మన కేఏ పాల్ గురించి మాట్లాడుకుందాం. హీస్ అ గ్రేట్ పర్సన్. ఓకే, లెట్స్ స్టార్ట్. యా సార్ చెప్పండి, కేఏ పాల్ గురించి ఏదైనా అడుగురా. ఈరోజు టకా 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 అది సమాధానం ఇచ్చి సమాధానం ఉంటుంది. కట్ట కట్ట చెప్పకపోతే టక్క టక్క చెప్పు. ఎట్లా దళిత కాపు కాపు ఏమేమి అన్నీ చెప్పా ఫస్ట్. రైట్ స్టార్ట్. గుడ్ క్వశ్చన్ అనాలి. నువ్వు గుడ్ క్వశ్చన్ అంటేనే చెప్పు. నువ్వు క్వశ్చన్. అసలు పాకిస్తాన్ తోటి జరిగే ఉద్యమం ఎవరు ఆపారు సార్? అసలు ట్రంప్కు మీరే కాల్ చేశారంట కదా. ఒక నిమిషం చెప్తా వినరా. ఆడ ఉద్యమం జరగలే. ఉద్యమం జరిగిందా? ఉద్యమం జరగలేరా. వాళ్ళు యుద్ధం చేశారు. పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఈయన పోయి కేఏ పాల్ పోయి ఆపినాడు. తెలుసా నీకు? అవునా సార్? మీ దగ్గర 2-3 రాకెట్లు ఉన్నాయంట కదా. రెండింది. రెండు రాకెట్లు 2 ప్యాకెట్లు పెట్టుకొని తిరుగుతున్నారంట. కాదు, అందరూ ఒకటే ఉండేది రాకెట్. నీకుంది, నాకుంది, ఆయనకుంది. కానీ దానికి ఏం చెప్పేది అంతే, ఇంకేం లేదు. ఎందుకు రా నవ్వుతావు? నువ్వేమనుకున్నావు? ఇప్పుడు అదే రా మెంటలో. సార్ ఆ రాకెట్లతో మరి ఇప్పుడు గెలిస్తే మీరేమన్నా రాకెట్లు అందరికి పంచి పెడతారా సార్? ఇంటికో రాకెట్ ఇస్తారా, మనిషికో రాకెట్ ఇస్తారా? కేఏ పాల్ రాగానే ఆంధ్రప్రదేశ్కి ఏమన్నారు? అమెరికన్ చేస్తారు. కేఏ పాల్ని గెలిపిస్తారా ఆంధ్రప్రదేశ్? అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికా ఎట్లా చేస్తారు సార్ మీరు? అరే అదే నీకు అర్థం కాదు. నీకు అర్థమవుతుందా? ఆయన ఏమన్నారు అంటే అలా ట్రంప్ గారి పనిచి తెలుసు. ట్రంప్ మాడేపాలా? నువ్వు కేఏ పాల్ ఆడుతున్నాయి రా. కేఏ పాల్ నేను ఫ్యాన్ని, నాకు తెలుసు ఆయన గురించి. అది చెప్తున్నా నీకు. చూడు, ఆయన పాకిస్తాన్ వెళ్ళి వారాపినాడు. ట్రంప్ ఎంత ఒక లెక్కన ట్రంప్ కూడా వస్తాడు. నువ్వు ఇప్పుడు చూస్తా ఉండు. కేఏ పాల్ నెక్స్ట్ ఎలక్షన్ లో వస్తాడా? దానికి ఆన్సర్ మీ దగ్గర ఉన్నదా? ఆయన కంపల్సరీ గెలుస్తారు. మీరు ఇది కూడా చూస్తారు. అప్పుడే ఏపీ మొత్తం జాయిన్ అయ్యి మీతోళ్ళందరూ ఏం చేయాలి సార్? ఏమితోళ్ళు ఓడిపోతారు. ఆల్రెడీ ఓడిపోయే భయం ప్రతి పార్టీలో కనిపిస్తుందని మా కేఏ పాల్ గారు చెప్పారు. ఎందుకు సార్ అంత భయం పట్టినారు నీ వల్ల? అది కేఏ పాల్ జనం కూడా భయం పట్టినారు అనుకుంటా. జనం భయపడరు, పార్టీ వాళ్ళు భయపడతారు. కేఏ పాల్ గురించి నేను ఈరోజు సార్ లైవ్ లో ఇట్లా పెట్టి ఇట్లా చూస్తున్నారంట సార్. భయపడుతున్నారంట జనమే. పార్టీ వాళ్ళు భయపడతారు, జనం భయపడుతున్నారు అంటున్నారు. జనం కాదు, జనంకి ఆయన అంటే ప్రేమ, బలమా? ఆయన అంటే బలం, ఆయన అంటే పవర్. ఎందుకోసం సార్? ఏం చేశాడని? ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు, కానీ ఏదో ఒకటి చేస్తాడు. తెలుసా నీకు? ఏం చేస్తాడు? ఏదో చేయబోతాడు, కానీ ఏదో అవుతుంది. కానీ కంపల్సరీ ఏదో ఒకటి అవుతుంది. 100. మీరు మిమ్మల్ని అందరూ కమెడియన్ అంటున్నారు సార్. నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు అట్లా చేస్తున్నారు? మీరు ఒకప్పుడు గ్రేట్ పీపుల్ అంట. గ్రేట్ పీపుల్ ఎందుకు అలా అయ్యారు అసలు? మీడియా చేసింది ఉందిగా. మీరు కూడా ఒక సినిమా తీసుకోవచ్చు కదా. లక్ష్మీ ఎన్టీఆర్ అని వాళ్ళు తీస్తున్నారు. జగన్ సంబంధించిన తప్పేమున్నారు? కరెక్టేగా ఎవరు వాళ్ళు తీసుకుంటున్నారు. నువ్వు కూడా బయోపిక్ రాజీవ్ గారితో మాట్లాడుకోవచ్చు కదా. మీరు కూడా ఆల్రెడీ నా బయోపిక్ నడుస్తుంది. కేఏ పాల్ నడుస్తుందా? ఎన్ని రోజులు నడుస్తుంది సార్? అది నడుస్తూ ఉంటుంది లేదు అంతేగాని. మళ్ళీ ఎలక్షన్ వచ్చేందరూ చూడు, కేఏ పాల్ బయోపిక్ కూడా వస్తుంది. అది ఎక్కడి నుంచి తెలుసా? US వాళ్ళు రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? ట్రంప్ డైరెక్ట్ చేస్తున్నట్ట కదా ఆ ఫిలింకి. ట్రంప్ డైరెక్ట్ ఎందుకు చేస్తాడు? ప్రొడ్యూసింగ్ చేస్తున్నారా? ప్రొడ్యూసింగ్ కూడా చేయడు. డబ్బులు లేవు. ఉన్న బ్యాంకులన్నీ పోగొట్టినారు. అందుకే కేఏ పాల్ బ్యాంక్, కొత్త బ్యాంక్ వస్తుంది. అందులో డబ్బులు ఏమి డిపాజిట్ చేయకుండా కానీ ఇచ్చేస్తున్నారట కదా. ఏం డబ్బు చేయకుండా ఇచ్చేస్తారు? ఉద్యోగాలు ఫ్రీగా ఇచ్చేస్తారు. అంటే మీరు గెలిస్తే అన్ని ఫ్రీయేనా సార్? అన్నీ ఫ్రీయే. వాటర్ ఫ్రీ. మీకు ప్రతి నెల నీళ్ళు వస్తాయి. నిరుద్యోగులకు ఎంత ఇస్తున్నారు సార్? ఎంత కావాలంటే అంత. ఎవరైతే ఇప్పుడు ఏ పార్టీ అయితే 9,000 అనుకో, మేము 10,000 ఇస్తాం. ఆ పార్టీ 10,000 అనుకో, మేము 12,000 అంటాం. అంటే పెంచుకుంటానికి పోతా ఉంటాం. కానీ మేము పని చేసే పని ఏంటి సార్? మరి పని కష్టపడి చేస్తున్నారు కదా. ఎందుకు అనవసరంగా చేస్తున్నారు వాళ్ళు? మీ పార్టీని గెలిపిస్తే బాగుండు కదా అని అనుకుంటున్నాను సార్ నేను కూడా. అది కష్టపడి చేస్తున్నారు వాళ్ళు, పని వేస్ట్గా చేస్తున్నారు. అనవసరంగా మీరు వస్తే నిరుద్యోగులకు 10,000 వస్తాయి, 5,000 వస్తాయి. అవును.
పని చేయకుండా ఉంటే సరిపోతుంది కదా. అట్లా కాదు కదా, ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసినప్పుడు అమెరికా లాగే రేట్స్ ఉంటాయి. మరి ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ ఏమైపోవాలి సార్? ఆంధ్రప్రదేశ్ అంటున్నా, అంటే ఆంధ్రప్రదేశ్ అంత అద్భుతమైన దేశంలో చెప్పుకోవాలి అందరూ. ఇప్పుడు అమెరికాని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు అమెరికా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వస్తారా సార్? రారు, కానీ అమెరికా వాళ్ళని దీనికి వీసా ఏమన్నా ఖచ్చితంగా అక్కడ రావాలి, చదువుకోవడానికి, ఎంఎస్ చేసడానికి అక్కడి నుంచి కూడా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? 110% ఉన్నాయి. ఒకవేళ కేఏ పాల్ గెలిస్తే 100 అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తారు అమెరికా నుంచి. ట్రంప్ గారు రానియకపోతే సార్ వాళ్ళని ట్రంపే తీసుకొని వస్తున్నారు. ట్రంప్ గారు వచ్చేస్తాడా? మిస్డ్ గా లేంది, జస్ట్ ఒక మెసేజ్ పెడితే ఉరుక్కుంటూ వస్తాడు ట్రంప్. దట్ ఈస్ ట్రంప్. కేఏ పాల్. సార్ హోలీ ఎలా జరుపుకున్నారు సార్ మీరు? హోలీతో సరే ఏంటి సార్, మాకు పింకే పూసారు, మీకు పింకే పూసుకున్నారు. టీఆర్ఎస్లో ఏమైనా జాయిన్ అవుతున్నారా మీరు? ఈ కలర్ని కూడా లాస్ట్కి పార్టీతో కలుపుతారు. ఆయన బడ్జెట్ అంతే ఉందరా రే, వేరేది ఏమైనా అడుగురారా? మీది హెలికాప్టర్ గుర్తు కదా సార్? హెలికాప్టర్ గుర్తు కాదు, హెలికాప్టర్. హెలికాప్టర్ యా, మాది హెలికాప్టర్ గుర్తు. అందరూ సార్ మీరు చాలా రిచ్ గుర్తు ఎందుకు తీసుకున్నారు సార్? మిగతా అన్ని చిన్న సైకిల్ మీరు ఎందుకు రిచ్ అంటే మీరు రిచ్ వాళ్ళకి మాత్రమే పని చేస్తారని అర్థమవుతుంది. ఒక్క సెకండ్. ఇప్పుడు యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలిసిపోయింది కేఏ పాల్ అంటే ఒక రేంజ్ అయిన గుర్తు ఇవ్వాలని అనుకున్నారు. ఏం గుర్తు ఇవ్వాలబ్బా చూసినారు. ఒకరికి ఫ్యాన్ ఇచ్చారు, ఒకరికి తీసినారు, ఒకరికి సైకిల్, గ్లాస్ కొంచెం హైలైట్ కదా అని డైరెక్ట్ హెలికాప్టర్. మీరు అప్పుడే విమానం ఉంది కాబట్టి మీకు హెలికాప్టర్ ఇచ్చారని అనుకుంటున్నాను సార్. వాళ్ళు అది గుర్తించినారు. జనాలు నన్ను పిచ్చోలు చేస్తారు కేఏ పాల్. సో బ్యాడ్. మీరు ఏమంటున్నారు సార్ ఇందాకనే, అట్లా జనాలు తిరిగితే జనాలు ఓట్లేస్తారు సార్, జనాలు పిచ్చోలు చేస్తున్నారని? జనాల్ని కాదు, జనాలకి పిచ్చోలని అనిపిస్తున్నారు, కానీ జనాలు చాలా తెలివైన వాళ్ళు. నన్నే మీరు గెలిపిస్తారు, మళ్ళీ ఏపీకి సీఎం అవుతాను, ఇది అందరూ చూసి. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? నాకేమీ తెలుసు వాళ్ళ గురించి. సార్ మీరు మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు అంటున్నారు. ఏంది సార్ దాని పరిస్థితి? ఏదో మాట్లాడతారు, దళిత కాప్ కాప్ అంటారంట, ఏమనంటే ఫ్రీగా అంటారంట. అన్ని ఫ్రీ ఇస్తున్నాం, బడుగు బలహీన వర్గాల కోసమే పార్టీ పెట్టాను అంటున్నారు కదా. అవును. మరి హెలికాప్టర్కి బడుగు బలహీన వర్గాలకి సంబంధం ఏంటి సార్ అసలు? హెలికాప్టర్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఒక గుర్తు, దానికి దీనికి లింక్ ఇట్స్ నాట్. ట్రంప్ కాల్ చేశాను కదా. ఇప్పుడు నేను పాకిస్తాన్ ఫోన్ చేసిన సార్. ఎంతమంది అన్ని దేశాల అధ్యక్షులు తెలుసా సార్ మీకు అసలు? అరే మస్తు, చాలా. మీరు ఉత్తగానే చెప్పుకొని తిరుగుతున్నారు సార్. నాకు ప్రూఫ్లు కావాలి. ఫోటోలు చూపించాలా? ఫోటోషాప్ చేశారా? నీకు అదే తెలుసు, నాకు అర్థమైంది. మీరు ఫోటోషాపులు చేసి నన్ను ఇట్లా ఎర్రి వేసి ఎర్రి పుష్పాలు చేస్తున్నారు సార్. ఎర్ర కలర్ మీరే పూసుకున్నారు సార్, ఎర్ర షర్ట్ కూడా మీరే వేసుకున్నారు సార్. నేను చేసేదేముంది సార్ దాంట్లో? బా, అందుకని నాకు టీషర్ట్ ఎందుకు, టీషర్ట్ వస్తాను, టీషర్ట్ గిఫ్ట్ ఇస్తున్నాం సార్ మీకు. మీరు కంపల్సరీ రావాలంటే ఏదో అనుకున్నా కానీ, ఓహో ఇలా చేసి చూసారా? కేఏ పాల్ని లాస్ట్కి ఇలా కూడా వాడుకుంటున్నారండి. కేఏ పాల్ రావాలి, ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేయాలి. సార్ నాకు డౌట్ సార్, ఆంధ్రప్రదేశ్ అమెరికా ఎట్లయితే సార్? అరే ఆంధ్రప్రదేశ్ అమెరికా కొడతారు. ఆంధ్రప్రదేశ్ అమెరికా కాదురా సార్. ఇప్పుడు అలాగే మీరు ఎంతో ఇస్తున్నారు సార్, నేను ఈ జాబ్ మానేస్తాను సార్, అనవసరంగా చేస్తున్నాను. ఏంది సార్ ఈ గెటప్లు? ఏంది సార్ నాకు మానే బొంగులో షో? ఏంది సార్ నా బొంగుల షో? ఇక బొంగుల షో చేసుకుంటే నువ్వు బొంగులాగే ఉంటావు. నీకు కరెక్ట్ చూసి పేరు పెట్టిండ్రు వీళ్ళు. నిజంగా ఆయన బొంగుల షో అన్నీ మానేసి మంచిగా కేఏ పాల్ చెప్పేది ఒరే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి? చాలా త్వరగా మీరు ఎంతమంది ఉన్నారో ప్రజాశాంతి పార్టీలో చేరండి. మీకు మళ్ళా ప్రజాశాంతి పార్టీ హీరోయిన్ పేరు పెట్టారే సార్? అదే విజయశాంతి కాదరా, ప్రజాశాంతి పార్టీ. నీకు ఎప్పుడు ఇదే, వీళ్ళకి ఇదే ఉంటుంది. మీడియాలకి ఎప్పుడెప్పుడు అరే ఒక మాట పడుతున్నారు. మీరు సినిమా హీరో అయితే బాగుంటుందని అనుకుంటున్నాం సార్ మేము. అది యాక్చువల్లీ అందరు అంటూ ఉంటారు, కానీ యాక్చువల్లీ గర్ల్స్ అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కేఏ పాల్ గారికి, తెలుసా నీకు? అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఉంది. లైక్లు లైక్లు చేస్తున్నారంట మీకు? లైక్ ఏంది, లవ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారట. షేర్ ఏంది, కామెంట్ కూడా చేస్తుంటారు. మీరు చాలా అందంగా ఉంటారని. డ్యాన్స్ కూడా చేసాం మధ్యాహ్నం, తెలుసా? డ్యాన్స్ చేసి చూసాం. కొరియోగ్రఫీ చేయొచ్చు కదా సార్, రౌడీ బేబీ సినిమా పాటకి చేయొచ్చు. అవి చిల్లర ఎందుకు మాకు? నాకు దేశం కోసం సార్ అదంతా లేండి సార్. April 11కి ఎవరు విన్ అవుతున్నారు అది చెప్పండి. మీరే వస్తారా లేదంటే ఏం సార్ కంట్లో ఇది ఎవరు తెచ్చారు సార్ అసలు? ఇది మీ వాళ్ళు ఇచ్చినారు. నాకు తెలుసు మీ దగ్గర ఇంకా ఎక్కువ బడ్జెట్ లేదని నాకు అర్థమైపోయింది.
డైరెక్ట్ చెప్పారు అరే మీ కేఏపాలే 100% కేఏపాల్ గెలుస్తారని చెప్పు. ఓట్లు మనం కానీ కంపల్సరీ అందరూ ఓట్లు వేయాలని మీరు చెప్పండి సార్, మీరు ఫ్యాన్ అన్నారు కదా, మీరే చెప్పాలి మరి ప్రజలు. మై డియర్ ఆడియన్స్, నెక్స్ట్ మన ఎలక్షన్స్లో కేఏపాల్ గారిని గెలిపించండి. ఎందుకంటే దిస్ ఈస్ కేఏపాల్ ఖచ్చితంగా కేఏపాలే వస్తాడు. ఏపీలో సీఎం అవుతాడు, ఆంధ్రప్రదేశ్ అమెరికా అవుతుంది, అప్పుడు అందరూ చూస్తారు. ఓకే బాయ్ బాయ్ చెప్తాము. బాయ్ 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 నవ్వుతావేంద్రట్టుంగు. బాయ్ చెప్పు బాయ్ బాయ్. నువ్వు నిజంగా కేఏపాల్ ఫ్యాన్ వేరా? కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ కట్టెలు ఇచ్చి ఎందుకు చేసిన నిజంగా ఏ బాల్ ఫ్యాన్ చేసినావు కదా. అరే రే కట్ చేసిన లేదు చూడరా, రే ఇది కూడా పెడతారు నాయనా. ఇంకోటి అరే ఫన్గా చేసామని చెప్పు. దేని మాది ఎవరన్నా కొట్టారు రే మాకు. ఆ షేర్ కామెంట్ అడుగు, అవన్నీ అడుగు. నాకు అడగొస్తలేదురా అసలు. నువ్వేం చేసినావని షేర్ కామెంట్ చేయమంటావు చెప్పు. నువ్వేం చేసావు అసలు? కేపాల్ గారు వస్తారు, అమెరికాని ఆంధ్రప్రదేశ్ చేస్తారు. అమెరికాని ఆంధ్రప్రదేశ్ కాదురా, ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేస్తారు. దళిత కాపు కాపు అందరూ వస్తారు. అది ఫ్రెండ్స్ జస్ట్ ఫన్గా చేసాము. కేఏపాల్ గురించి అందరూ కామెడీగా అనుకుంటున్నారు కానీ అతను కూడా చాలా గొప్పగా ఆలోచించే వ్యక్తి. మీరు కూడా ఆలోచించండి. మిగతా పొలిటీషియన్స్ కూడా ఎవరికి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో రావడానికి. అది ప్రజల కోసం. నేను చెప్తా, ఒక నిమిషం అవుతావా? చెప్పు. ఇప్పుడు మేము కేఏపాల్కి వేయమని కాదు, కానీ మీ ఓటు ఇది జస్ట్ మేము ఫన్ కోసం ఒక వీడియో చేసినామండి. ఇది ఏం కేఏపాల్ తరఫున నుంచి ఎట్లనే కాదు, జస్ట్ ఫర్ ఫన్ చేసినాము. కానీ మీ ఓట్ని మీ కరెక్ట్ యూస్ చేసుకోండి, మీ కరెక్ట్ నాయకుడిని మీరు ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంతసేపు మీరు మా వీడియో చూసినందుకు చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా చెప్పు. అది కూడా నేనే చెప్పాలండి, వీడు చెప్పాడు. ఓకేనా? లైక్ చేయమని చెప్పాలి, షేర్ చేయమని చెప్పాలి, కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మీరు చేసిన కామెంట్ బట్టి మేము తర్వాత వీడియో ఎలా చేయాలి, ఒకవేళ మీ అభిప్రాయం కూడా మాకు చెప్పండి, ఎలా చేయాలో అలా చేస్తాం. కింద కామెంట్ ఉంటే మీరు ఏమైనా టాపిక్ ఇవ్వండి, మేము నెక్స్ట్ వీడియో అదే చేద్దాం. అంతే. ఓకే, నెక్స్ట్ మీరు ఏమైనా ఒక టాపిక్ ఇవ్వండి, దాని గురించి మేము ఒక వీడియో చేస్తాం. ఇది పబ్లిక్ కోసం. ఓకే ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.